ఏవే అబ్బాయి గారు వచ్చారు, స్నానానికి నీళ్లు తోడు. ఇంకెందుకు స్నానం చేసి తిని పండుకుంటాడు. మన జీవితం మొత్తం అంతే, తిన్నామా పండుకున్నామా తెల్లారిందా, అదేగా. నిజమా కదా చెప్పు నువ్వు. ఎదుటోడు ఎట్టన్నా పోని, మనకు అనవసరం. అది నాన్న ఏం చెబుతున్నాడు, మనం ఏం చేస్తున్నాం అని ఒక ఆలోచన అయితే ఉండాలప్ప. నేను ఎందుకు చెబుతున్నాను విను. పొద్దు లెగిసినాం, ఎప్పుడో 15 రోజులకి అయింది వెళ్ళి, ఇంతవరకు కనబడలా. ఊళ్ళో వాళ్ళంతా మీ అబ్బాయి యాడికి వెళ్ళాడు అంటే తలెత్తుకోకుండా తిరుగుతున్నా బజార్లో లేకపోతే. అలా ఉంది నా పరిస్థితి. నువ్వేమో సినిమాలు, షికార్లు, అదేదో షార్ట్ ఫిల్మ్ అని, అదేంది ఆడిషన్స్ కానీ వెళ్ళావు. ఏమన్నా అయిందా పని? అయిందా అవలేదా? ఆ మాట చెప్పి సమాధానం. టైం ఉంది చెప్తానన్నారు నాన్న, త్వరలోనే కాల్ చేస్తామన్నారు నాన్న. టైం ఉంది చెప్తా అన్నారా? చెప్తారు. వాళ్ళ జీవితాంతం చెబుతూనే ఉంటారు, నెట్నే ఉంటాం. అది మానేసే నేను ఎందుకు చేస్తాను? నేను చదువుకున్న చాలు, ఇంకొద్ది చదువుకో, సంవత్సరం కష్టపడి చదువుకో, ఏదో సాఫ్ట్వేర్ ఏదో ఉద్యోగం వచ్చిందంట. నేను అవతల మాట్లాడి పెట్టా, వాళ్ళతో పాటు వెళ్ళి ఆ జాబ్లో జాయిన్ అయినాం అనుకో, ఒక సంవత్సరంలోకి మన పరిస్థితులు మారిపోతాయి. అది బాగా మనసులో గుర్తుపెట్టుకో. వెళ్తానన్నా, నేను బాగా సెలెక్ట్ అవుతానన్నా. సెలెక్ట్ అయ్యి నీకు మన ఊరికి మంచి పేరు తీసుకొస్తానన్నా. ప్లీజ్ నాన్న, నన్ను ఒక్కసారి నమ్ము నాన్న. ఒక్క ఛాన్స్ నాన్న, ఒక్క ఛాన్స్ నాన్న, నన్ను నమ్ము నాన్న. మిమ్మల్ని అందరినీ ఎంతో పై స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెడతానన్న. అయినా యాక్టింగ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? అదేదో మొన్న ఏదో సెల్లో చూశాను, అదే సావిత్రమ్మ గారు చేసింది. ఒక కంటిలో నుంచి మాత్రమే నీళ్లు రావాలంట. మరి నీకు ఏ కంటిలో నుంచి నీళ్ళు వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు. వచ్చినాయా లేవా? మనకెందుకు వస్తాయిలే, నీ వల్ల నాకు వస్తున్నాయి కంట్లో నీళ్లు. ఈ అప్పులు ఎలా తీర్చాలా, ఈ జీవితం ఎలా గడపాలా అని. ఇక అమ్మాయి ఆడ దొరికిన సంతరం బాబు. లేదు నాన్న, నేను సాధిస్తానన్న, ఆ విషయం నాకు తెలుసు నాన్న. బట్ ఇంట్లో వాళ్ళు ఈ రకంగా అంటా ఉంటే బయట వాళ్ళు నాకు చిన్న చూపు చూస్తున్నాను నాన్న. ప్లీజ్ నా టాలెంట్ గురించి ఒకసారి గుర్తించున్నాను. ఆ సినిమాలు మనకి ఎందుకురా? పెద్ద పెద్దోళ్ళు చేసే పనులు అయ్యే. ఆడో వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, అవి ఏదో కోళ్ళ మీద తిరుగుతూ ఉంటారు. ఆ సినిమా షూటింగ్లో ఇవన్నీ చాలా జరుగుతుంటాయి నాన్న. ఇవన్నీ మానేసి బుద్ధిగా చదువుకో, ఏదో ఉద్యోగం చేసుకో. చిన్నదో పెద్దదో చేసుకుంటే మన కుటుంబం మొత్తం బతకొచ్చు. ఇప్పటికే ఎకరాన్ని ఇల్లు కట్టా, ఆ అప్పు ఎలా తీర్చాలని చెప్పి నా బాధ నేను పడుతున్నా. ఏమన్నా కొద్దిగా నాకు అందిస్తున్నావా? నేను అసలు ఉద్యోగాలు చేయలేను నాన్న. నా ఆలోచన ఒకవైపు ఉంటే, నువ్వు చదువుకున్న చదువుని బట్టి ఆ ఉద్యోగం చేయమంటావు. నేను ఆ ఉద్యోగంలో చేయలేను నాన్న. ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రతి చిన్నదానికి కూడా నేను నీ ముందు తల తెంచుకోవాల్సి వస్తుంది నాన్న. ఊళ్ళో వాళ్ళంతా టాలెంట్ కలిగి రాదు, ఇక్కడ కాదు, నేను ఎక్కడ ఉండాల్సిన వాడు అని చెప్పి నాకు ఈ రకంగా నా టాలెంట్ గురించి నమ్ముతున్నానులే. కానీ ఇంట్లో వాళ్ళు మీరే నాకు టాలెంట్ గుర్తించలేకపోతున్నారు నాన్న. అంచెలుగా పైకి ఎదుగుదామని చెప్పి ఆలోచన ప్రతి కనబడి వాళ్ళ దగ్గర కూడా చిన్న వాటి అప్పులు చేసి మీకు తెలియకుండా ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళానన్న. కానీ ఎక్కడైనా కానీ ఏదో ఒక అవకాశం దొరుకుతుందేమోనని చెప్పి తిరుగుతా ఉన్నానన్న. చెప్పుకోలేని బాధ నేను అనుభవిస్తున్నానన్న. ఆ విషయం మీకు తెలుసా? అదేంటంటే నేను చదివించాను కదా, నువ్వు చదువుకో అని చెప్తుంటావు. నీకేం కావాలి, నువ్వు ఏం చదువుకుంటావు, అదే నీ టాలెంట్ ఏందమ్మా అని చెప్పి నువ్వు ఒక్కసారి నా గురించి అడిగావా నాన్న? ఇంతసేపు ఆ ఉద్యోగం చేయి, ఫలానా అమ్మాయి ఇలా చదువుతుంది, ఫలానా అబ్బాయి ఇలా చదువుతున్నాడు, వాడు ఎంత సంపాదించాడు అని చెప్పి ఇదే అడుగుతున్నావులే. కానీ చూడు నాన్న, ఎవరిని పట్టుకుంటే ఆ పని అయితేరా, ఎన్ని లక్షలు ఖర్చు చేయాలరా అని చెప్పి నువ్వు ఒక్కసారి ఆలోచించావా నాన్న నా గురించి? ఎప్పుడు ఇలా ఆలోచించావా నాన్న? నువ్వు ఇందాకన్నా చూడు, వాళ్ళు ఎవరు పెద్ద పెద్దోళ్ళు చేసే యాక్టింగ్ అని. ఆ పెద్ద పెద్దోళ్ళు కూడా కొన్ని 100 సార్లు ఫెయిల్ అయితేనేనన్నా ఈ రోజు పెద్ద అందనంత స్థాయికి ఎదిగిన యాక్టర్లు, గొప్ప గొప్ప నాయకులు అయ్యారు నాన్న, గొప్ప గొప్ప హీరోలు అయ్యారు నాన్న. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాన్నగారు, ఓటమి మొదటి మెట్టు అయితే రెండో మెట్టు విజయం కాడి నుంచే వస్తుంది నాన్న. షారుఖ్ ఖాన్ అర్ధరాత్రి పూట అద్దం ముందు నిలబడి యాక్టింగ్ చేసిన వాడే రాదా ఈ రోజు ప్రపంచ స్థాయిలో పెద్ద యాక్టర్ అయింది. షారుఖ్ ఖాన్ ఏంది, చిరంజీవి గారు ఏంది, బాలకృష్ణ గారు ఏంది, ఎన్టీఆర్ గారిని, ఇలా ఒకళ్ళు ఇద్దరు కాదు నాన్న. మనం చూసే ప్రతి హీరో కూడా ఒకప్పుడు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే నాన్న. ఆ విషయం మీకు తెలుసా?
మీ వల్ల నేను చిన్న చిన్న అప్పులు కూడా చెప్పుకోలేక ఎంతో కష్టపడి తీర్చుకోండి ప్రతి దొరకని ఆడిషన్స్ కూడా వెళ్ళాను, కానీ ఈ ఒక్క చోట కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు. ఎక్కడో చోట అవుతానన్న ఆలోచన నాకుంది, ఆ నమ్మకం నాకుంది నాన్న. ఊళ్ళో వాళ్ళంతా నా టాలెంట్ గురించి గుర్తించాలి, కానీ ఇంట్లో వాళ్ళు మీరే నా టాలెంట్ గురించి గుర్తించుకోలేకపోతున్నాను. లోపల తెలుసుకోలేని బాధతో అనుభవిస్తున్నాను అన్న నా బాధ. అన్నా నీకు విషయం తెలుసా, నేను ఇప్పుడు వెళ్ళొచ్చిన ఆడిషన్ ఎవరితో అనుకున్నాను? రామ్ గోపాల్ వర్మ అంటే ఒక పెద్ద డైరెక్టర్, ఆర్జీవి గారు. వాళ్ళ డైరెక్షన్ తీసే నేను సెలెక్ట్ అయినాను. అంటే ఒక విలన్ తర్వాత ఒక చిన్న విలన్ రోల్ అనేది ఫస్ట్ నాకు ఇచ్చారు. నేను దాంట్లో ఎదిగాను అనుకో, ఆటోమేటిక్గా ఒక పెద్ద విలన్ రేంజ్ కూడా వెళ్ళచ్చు. కాబట్టి నా టాలెంట్ నీకు చూపిద్దామని చెప్పి ఇంతసేపు ఆ విషయం చెప్పకుండా చూపించాను. ఎలా ఉంది నాన్న, బాగుందా? అంటే నువ్వు ఇంతసేపు చేసింది యాక్టింగా? సర్లే, ఏదైతేనే మంచోడు నువ్వు పైకి నువ్వు బాగా ఎదగటం మాకు కావాల్సిందే. ఏదైనా సరే పెద్దోళ్ళతో వ్యవహారం, మనం కూడా పెద్దోళ్ళమే అవుదాం, తప్పేముంది. నాకు తెలుసులే, నువ్వు యాక్టర్ అవుతావు నాకు తెలుసురా, అందుకేనమ్మా ఇలా చేసాము. ఏమంటే మీకు అపాయింట్మెంట్ కావాలంటే ఫస్ట్ నా దగ్గరికి రండి. ఇంతసేపు నా రీల్ చూసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, అలాగే నా బంధువులు కూడా చెల్లి